బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున శైవ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే శివస్వాములు ఆలయానికి పోటెత్తారు. వెంకటాపురం నుంచి కాలి నడకన శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నారు శివస్వాములు. అనంతరం పాతాళ గంగలో స్నానమాచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక అక్కడున్న లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ జరుగుతూ ఉన్నాయి. మనం ఉండే ఈ ప్లేస్ ఏదైతే ఉందో మడవీధుల్లో భక్తులు శివస్వాములు కావచ్చు, భక్తులు లక్షలాది మంది దాదాపుగా ఇటు వెహికల్స్లో కావచ్చు వెంకటాపురం నుండి నేరుగా శ్రీశైలానికి గత 19వ తేదీ నుండి పాదయాత్రన వస్తూ ఉన్నారు భక్తులు. మనం చూస్తూ ఉన్నాము ఈ విజువల్లో. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా మడవీధుల్లో భక్తులు లక్షలాది మంది ఉదయం నుండే స్వామివారిని ఈ దర్శనం కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి. పాదయాత్రగా వచ్చే భక్తులు ఈ వెంకటాపురం నుండి నేరుగా శ్రీశైలంకి చేరుకొని ఈ పాతాళ గంగకు చేరుకొని అక్కడ స్నానం ఆచరించిన తర్వాత నేరుగా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మడవీధుల్లో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. ఈరోజు అర్ధరాత్రి జరిగే ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం లక్షలాది మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు అయితే ఇప్పటికే గత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజు నుండి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మాలధారణ ఏదైతే ఉంటుందో 41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో ఫుల్ మండలంగాను అర్ధమండలంగాను స్వామివారి మాలను ధరిస్తూ ఉంటారు. అత్యంత ప్రత్యేకత కలిగిన ఈ శైవ క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రం కూడా చాలా ప్రత్యేకమైంది. ఈ స్వామివారి టెంపుల్ నుండి నేరుగా దాదాపుగా ఒక 400 మీటర్స్ మేర కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఈ క్యూ లైన్లో వెళ్ళే భక్తుల కోసం స్నాక్స్ గాను లేదా డ్రింక్ అంటే పాలను ఇవ్వాలి అని గతంలో సూచించిన పరిస్థితి అయితే ఉంది. కానీ అందులో ఎక్కడ కూడా ఫుడ్ను కానీ ఇటు స్నాక్స్ అలాంటివి ఏది ఇవ్వడం లేదంటూ కూడా భక్తుల నుండి కొంత విమర్శలు వచ్చింది. దాదాపుగా 15 కంపార్ట్మెంట్లలో భక్తులు అక్కడ ఫుల్ అయిన తర్వాత ఈ విధంగా క్యూలో ఉన్నారు. క్యూతో పాటు ఇదంతా రద్దీగా మారింది. మనం చూసే ఫ్రీ దర్శనానికి వెళ్ళే మార్గం ఇదంతా కూడా భక్తులతో చాలా కిక్కిరిసినటువంటి పరిస్థితి. అధికారులు ఏదైతే ఈ భక్తులకు దర్శనం కల్పించడంలో కొంత చాలా ఎలాంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే చాలా గంటల పాటు దర్శనానికి వెళ్ళే పరిస్థితి ఉందని భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ మనం ఉండే ఈ మడవీధుల్లో ప్రజెంట్ పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.